ఒక ముద్దన్నం పెట్టిన వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది? అలాంటిది మానేసి వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళు దోచుకుంటూ ఉంటుంటే మీ నోళ్ళు ముగమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గరికపాటి మీద తెరిచిన నోళ్లు ప్రభుత్వాల మీద ఎందుకు పక్కదోవ పడుతున్నాయని నేను అడుగుతా ఉన్నా. నమస్తే అండి. నమస్తే. గరికపాటి గారు చిన్న విద్యార్థులను పట్టుకొని నిత్య పెళ్లి కొడుకులు, శోభనం పెళ్లి కొడుకులు మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికెన్, విద్య యశస్సు భోగకరి, విద్య విదేశ బంధుడన్, విద్య నిపాలపు రుజితము, విద్య నెరుంగని వాడు మర్తుడే అని భర్తృహరి ఎప్పుడో చెప్పారు. అయితే ముఖ్యంగా ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు మాట్లాడింది మనం రూట్ కాజ్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన చాలా కరెక్ట్గానే మాట్లాడారు. ఎందుకు అంటే గరికపాటి గారు నరసింహారావు గారు అనేవాళ్ళు ఇవాళ మనకి కొత్త కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక వెత్తల వల్ల ఎంత ప్రయోజనం ఉందో లేదో తెలియదు, కానీ అంటే గరికపాటి నరసింహారావు గారు మాట్లాడితే ఆయన ప్రవచనాల్లో ఒక సామాజికవేత్త కనిపిస్తారు ఖచ్చితంగా. అంటే బంధాల గురించి, బంధుత్వాల గురించి, విలువల గురించి, అంటే మన ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి చాలామంది తల్లిదండ్రులు కూడా చాలామంది ఏంటంటే మేము గరికపాటి ప్రవచనాల వల్ల విదేశాల్లో ఉన్న మా తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేశాము, గరికపాటి వారి వల్ల ఇవాళ మేము ఆయన ప్రవచనాల ద్వారా మారాము, విలువల గురించి తెలుసుకున్నామన్న మాట్లాడిన వాళ్ళు చాలా కోకొల్లలు ఉన్నారు. అంటే ఇవాళ మాట్లాడుతున్నారు, దాని గురించి జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు, సోకాల్డ్ ప్రజా సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన పూర్తి వీడియో నేను పూర్తిగా క్లుప్తంగా చూసినప్పుడు ఆయన ఏంటంటే దాంట్లో చూసినప్పుడు నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పండి, మిడ్ డే మీల్స్ని హైలైట్ చేయొద్దు, భోజనం గురించి హైలైట్ చేయొద్దు, ఓన్లీ నాణ్యమైన విద్య మీరు ఎట్లా గెలవాలా, మళ్ళీ మీరే గెలవాలా అనే గెలుపు ఓటముల మీద మీరు దృష్టి సారించారు, కానీ దీని మీద మీరు మాట్లాడొద్దు అనేది ఆయన మాట్లాడారు. అంటే గరికపాటి గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా అది అంటే ఏంటంటే చాలా రూట్ కాజ్లో ఆలోచించాలి. అంటే ఇవాళ మనం 79 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మనం ఇంకా ఇవాళ ఏంటంటే ఇంకా ఒకళ్ళు మనం అన్నం పెడితే కానీ పడిగి పంపించాలని దౌర్భాగ్యంలో ఉన్నామంటే ప్రజలు నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు, అంటే రాజకీయ ప్రముఖులు మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, సామాన్యమైన వ్యక్తులు మాట్లాడుతున్నారు. అరే మాకు అన్నం పెడితే మేము చదువు చెప్తామనే కర్మ మాకు ఎందుకు వచ్చిందని రాజకీయ నాయకుల మీద వీడియోలు చేయండి. మరి రాజకీయ నాయకుల మీద, విద్యా వ్యవస్థల మీద, విద్యాశాఖ చైర్మన్ల మీద, అసలు విద్యా వ్యవస్థ మరి ఎట్లా దీనిలో మార్పులు రావాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు మాట్లాడండి. మరి ఖచ్చితంగా మీరు ఇంతమంది ఇవాళ గరికపాటి మీద తెరిచిన నోళ్లు ప్రభుత్వాల మీద ఎందుకు పక్కదోవ పడుతున్నాయని నేను అడుగుతా ఉన్నా. చాలా మంది ఏమంటున్నారు, చిన్న పిల్లలు పేదవాళ్ళు ఉంటారు కదా, ఉన్నోళ్ళు తింటారు, లేని స్కూల్లో తింటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఫుడ్ ఉండాలి కదా అని చెప్పేసి. అంటే ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశం, మన ప్రపంచం మొత్తంలో ఏంటంటే 95% గవర్నమెంట్ స్కూల్లోనే విద్యను కొనసాగుతుంది. కేవలం మన ఇక్కడ మాత్రమే ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ అనేది లేకుండా పోయి కార్పొరేట్లు దోచుకుంటూ ఉన్నాయి. అంటే నాణ్యమైన విద్యా ప్రమాణాలు లేకపోవటం వల్లేమనే రోజు రోజుకి పేదరికం ఎక్కువైపోతుంది. ఇక్కడ మనకి ఈ పేదరికం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా మనకి సైకిల్ అయిపోతుంది. పేదరికమైనప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు అయినప్పుడు వ్యవస్థ దోచుకుంటుంది. ఇది ఇది ఒక రకమైన సైకిల్లోకి తిరుగుతుంది. దీన్ని ఎక్కడో ఒక్కడ ముగింపు పలకాలంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడింది ఏంటంటే మనం ఎక్కువగా మిడ్ డే మీల్స్ని, భోజనాన్ని హైలైట్ చేసి విద్యను తగ్గించొద్దు. అంటే ఇప్పుడు స్కూల్లో అంటే పాఠశాల ఉపాధ్యాయులు కూడా గుడ్లు లెక్కేసుకోవాలా అంటా ఉంటే మరి ఖచ్చితంగా మీల్స్ని హైలైట్ చేసుకున్నప్పుడు గుడ్లు లెక్కలే లేకపోతే మరి పాఠాలు లెక్కలేస్తారా వాళ్ళు? మరి దాన్నే కదా మీరు హైలైట్ చేస్తున్నారు. అంటే మేమేదో భిక్ష ఇసిరేస్తున్నాం, లేకపోతే మేము అన్నం పడేస్తున్నాం, మీరు పాఠశాలకు రండి అంటే ఇప్పుడు ఒక్క మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం ఒక స్టూడెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉంది? ఎంత అవుతుంది మా అంటే ఒక విద్యార్థికి విద్య ఇవ్వడం వల్ల అంటే మధ్యాహ్నం ఒక ముద్దన్నం పెట్టిన వల్ల ఎంత ఖర్చు అవుతుంది? అలాంటిది మానేసి వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళు దోచుకుంటూ ఉంటుంటే మీ నోళ్ళు ముగమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా దాని మీద మీరు సమాధానం చెప్పండి. మీరు గుడ్డి ఇవ్వాల్సిన అవసరం లేదు, భోజనం ఇవ్వాల్సిన అవసరం లేదు, యూనిఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కార్పొరేట్ స్కూల్లో ఏవైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయో, ఇవాళ 6వ తరగతి 7వ తరగతి వీటి బాలికలు అంటే ప్రైమరీ స్కూల్స్లో ఇవాళ వాష్రూమ్ డోర్లు లేవు, బాత్రూమ్ డోర్లు లేవు. ఆడపిల్లలు ఎక్కడికి పోవాలి? మరి వాళ్ళు వాష్రూమ్కి పోవాలంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా పంపిస్తారు? మీరు ప్రమాణాలు ఉండాలి కదా. అంటే ఒక స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మీడియం పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్తున్నాం అంటే వాష్రూమ్ డోర్లు లేనిది, మినరల్ వాటర్ లేనిది, అంటే ఎక్కడా కూడా ఏంటంటే కనీసం పరిసరాలు కూడా హైజీనిక్గా లేకపోతే ఎవరు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు? ముఖ్యంగా దాని మీద ఖచ్చితంగా వీటి మీద అంటే గరికపాటి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఆయన మంచి సుప్రసిద్ధ ప్రవచనకార్యులు, ఆయనకి చాలా మేధాశక్తి ఉంది. ఆయన ఎక్కువ కూడా ఒక సామాజికవేత్తలాగా పనిచేస్తున్నారు. ఆయన ప్రవచనాల వల్ల ప్రపంచంలో ఎన్నో మార్పులు
మార్పులు వచ్చాయి. అంటే బంధాల గురించి, బంధుత్వాల గురించి, విలువల గురించి, మానవ యొక్క పోకడల గురించి ఆయన ఎంతోమంది ఆయన మాటల ద్వారా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ ఒక్కసారి నోరుజారు మాట్లాడారు అనుకోవడం మాత్రం పొరపాటు. ఖచ్చితంగా మనం ఎందుకు దాని గురించి రూట్ కాజ్ ఆలోచించాలి. ఆయన మాట్లాడే దాంట్లో అర్థం ఏముంది? నిజంగా ఇవాళ పాఠశాలకి ముద్ద పెడతారా బాబు, స్కూల్కి పంపించండి అనే దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది? మీరు పెడితే పెట్టండి, లేకపోతే మానేయండి అని ఆయన విసుగ్గానే అన్నారు. మీరే గెలవాలా, ఎప్పుడు ఎన్నికల్లో మళ్ళీ మీరే గెలవాలా, మీరే రావాలా అని మాట్లాడుతున్నారు ఆయన. అని మాట్లాడింది కరెక్టే కదా. అంటే మీకు ఎన్నికల వ్యూహం తప్ప ప్రజల గురించి లేదా? అంటే విద్యార్థుల యొక్క చదువు ప్రాముఖ్యం కదా. అన్నిటికంటే మన దేశం బాగుపడాలంటే విద్య కదా కీలక ప్రమాణాలు పోషించేది. ఖచ్చితంగా మంచి క్వశ్చన్ మీరు అడిగింది. అయితే ఏంటంటే హక్కు కాదనట్లేదు, మరి నాణ్యమైన విద్య కూడా హక్కే కదా. నాణ్యమైన విద్యమే హక్కే కదా. కార్పొరేట్ స్కూల్ ఇప్పుడు లక్షల పోసి ఎందుకు తగలబెట్టాలి? ప్రైవేట్ మరి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అయ్యే నాణ్యతలతో విద్యను అందించవచ్చు కదా. మరి అవి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ మామూలుగా మన దేశం పేదరికంలో ఇంకా పోవటానికి కారణం ప్రతి ఒక్కడు మేనిఫెస్టోలో విద్య, వైద్యం, ప్రతి ఒక్క మేనిఫెస్టోలో ఎవరికి తేడా లేదు. ప్రతి ఒక్కడు వస్తాడు విద్య వైద్యం అంటాడు. ఆ రెండు మాత్రం చెయ్యరు. ఆ రెండింటి మీదే కదా. విద్యా వైద్యంలో మాత్రమే దాంట్లో ఒక ప్రామాణిక మార్పులు వస్తే మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది కదా. మరి దాన్ని వదిలేసి మిగతా ఎన్ని మాట్లాడుతారని అంటే నిజంగా మిడ్ డే మీల్స్ ఒక ముద్ద అన్నం పెట్టి దాన్ని హైలైట్ చేయడం అనేది పరమ దుర్మార్గం. ఫైనల్గా గరికపాటికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయన గురించి అంటే పూర్తిగా ఎంతమంది వీడియో చూసారో లేదో తెలియదు. అంటే ఒకళ్ళు కాంట్రవర్సీగా ఆయన గురించి మాట్లాడితే అందరూ మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. కానీ నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఏంటంటే లోపల ఖచ్చితంగా ఆయన చూసి విసిగిపోయి మీరు పెడితే పెట్టండి, లేకపోతే మానేయండి రా బాబు, ఫుడ్ని హైలైట్ చేయమాకండి అన్నట్టుగానే ఉంది. అది ఖచ్చితంగా ఏంటంటే ఆయన మాట్లాడి ఖచ్చితంగా నిజమే మాట్లాడారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అది అక్షర సత్యం. మరి ఇవాళ గరికపాటి నరసింహారావు గారి మీద ఎత్తిన నోళ్లు మా విద్య మీరు ఫ్రీ అందిస్తా అన్నారు కదా, మాకు ఉచిత విద్య వైద్యం ఇస్తా అన్నారు కదా అని మరి ఎంతమంది వీడియోలు చేసి ఎందుకు అడగలేదు? ప్రభుత్వాలు ఎందుకు నిలదీయలేదు? ఆయన మాట్లాడింది ఏంటంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాఠాలు ఎంతవరకు ఉన్నాయి, లెసన్స్ ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే అటెండెన్స్ ఎంతవరకు ఉంది, వాటి మీద సమీక్ష జరగాలి, వాటి మీద ఫాలో అప్ జరగాలి. కానీ గుడ్లు ఇవాళ ఎన్ని గుడ్లు వచ్చాయి, ఎంతమందికి సరిపోతుందా లేదా అనేది మెనూ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు, విద్య మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి అని ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన మెగాస్టార్ అయ్యాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఆయన గొప్ప వ్యక్తే. కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చిన అభిమానులు, ముఖ్యంగా లాస్ట్ అప్పుడు కూడా జరిగిందంటే అక్కడికి వచ్చిన అభిమానులు ఫోటోలు దిగటానికి ఎక్కువగా ఉత్సాహం చూపించారు. ఫోటోలు దిగటానికి ఎక్కువగా ఉత్సాహం చూపించారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ప్రవచనాల కంటే చిరంజీవితో ఫోటో అనేది పెద్ద ప్రయోజనం అయితే లేదు కదా. అంటే ఒకసారి అది చూసుకోవడానికి పనికొస్తుంది, ఎవరికన్నా చూపించడానికి పనికొస్తుంది, కానీ దానికంటే కూడా చాలా విలువైనవి ఆయన ప్రవచనాలు కదా. అంటే చిరంజీవి గారు తక్కువ అనేది కాదు అక్కడ ఉద్దేశం, అక్కడ ఉన్న సన్నివేశాన్ని బట్టి ఆయన మాట్లాడారు కానీ గర్వంతో మాట్లాడలేదు. ఖచ్చితంగా అంటే నేను కూడా చూశాను, అది ఆయన మాట్లాడారు కానీ ఆయన కంటే నేనే గొప్ప అని మాట్లాడినట్టు చిరంజీవి గారికి ఉంటే విలువ చిరంజీవి గారికి ఉంటుంది. కానీ ఆయన ప్రసంగం కదా, అంటే ప్రవచనాలు చాలా గొప్పవి కదా. ఆయన ఒక సామాజికవేత్త ప్రవచనాలు కూడా ఎంత గొప్పగా ఉంటే ఇంతమంది ఇవాళ ప్రపంచం మొత్తంలో ఆయనకి కనెక్ట్ అయ్యారు, ఆయనతో అందరం కూడా మనము మమేకమైపోయినాం అంటే ఆయన ప్రవచనాలు చాలా బాగుంటాయి కదా. ఒక సామాజికవేత్తలాగా ఆయన ప్రవచనాలు ఉంటాయి. మనకి ఆయనకి మధ్య ఇంత సాన్నిహిత్యం పెరిగింది అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆయన ప్రవచనాల యొక్క దాని మీద ఉన్న ప్రభావమే. ఖచ్చితంగా ఏంటంటే ఆయన చిరంజీవి గారిని అవమానించాలని అన్నమాట కాదు, నిజంగా ఏంటంటే ఆ టైంకున్న ప్రవచనాలే గొప్పవి నాకు తెలుసు.